రావాలని చెప్పేసి నిబంధనలు సడలించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అది ఎన్ని సందర్భాలు డిస్కస్ చేసినా చెప్తా. మేము సిడబ్ల్యూసీ మాట్లాడాలని వివరాలు తీస్తాం. సార్ ఇప్పుడు ఒక జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీరు అవునన్నా కాదన్నా స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించింది, అనేక దశాబ్దాల పాటు పరిపాలించింది. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదన చేస్తూ అవుతుందా అండి వర్కింగ్ కమిటీలో చర్చించి జరగాలంటే ఎక్కడో ఒక ప్రారంభం అయితే సార్, ఎక్కడో ఒక ప్రారంభం కావాలి. అది ఉన్నటువంటి మాట్లాడమని చెప్పండి. మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. అది మా కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ కదా సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీరు మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతాను. భారతీయ జనతా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో అక్కడ వచ్చారు, వాళ్ళకి కూడా గుణపాఠం నేర్పారు. నేననేది ఏంటంటే కాంక్రీట్ గా నేను దాన్ని ఇన్వైట్ చేస్తున్నాను. అయితే ఈ సందర్భాన్ని ఎంచుకుంటున్నారు మీరు. అక్కడ జంజీ యువత ఎప్పుడైతే మీరు సక్సెస్ అయిందో దాన్ని మీ ఖాతాలో వేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. మీరు కాంక్రీట్ మీరు అరే 11 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి మీరు వచ్చిన కూర్చొని ప్రేమలో వచ్చి ఏది పడుతుంది మాట్లాడుతారు. అంటే మస్తాన్ రావు గారు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కాదవి. 2025లోనే సీఎం ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని చెప్తున్నారు చరణ్ గారు. కేవలం ఇప్పుడు మాత్రమే క్రెడిట్ చోరీ కోసం కాదు అని చెప్తున్నారు. చెక్ చేసుకోండి సార్, మీరు చెక్ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. హరీష్ గారు అప్పుడు చేసినటువంటి ప్రపోజల్ అయితే ఇప్పటి వరకు మధ్యలో 2 అసెంబ్లీ సెషన్స్ అయినప్పుడు ఎందుకు ఆ బిల్లు ప్రవేశపెట్టలేదు తెలంగాణ అసెంబ్లీలో? ఎందుకు రాహుల్ గాంధీ గారితో సిడబ్ల్యూసీలో చర్చించలేదు? ఎందుకు పార్లమెంట్ ఇప్పుడు ఆన్ గోయింగ్ సెషన్స్ లో కూడా పెడతామని చెప్పేసి ఈ పార్లమెంట్ మాట్లాడలేదు? మీ ఒపీనియన్ చెప్పండి సార్. అసలు మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఇంతవరకు మీ నిర్ణయం ప్రకటించలేదు. మా చేతిలో ఏముందండి? మీ చేతిలో మా చేతిలో తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలో చేతిలో లేదండి. ఢిల్లీలో జరుగుతుంది నిర్ణయం. మనం మాట్లాడుకుంటే ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు, దీనికి కట్టుబడి ఉన్నాం మేము. మీరు వచ్చిన బడగాజు మీద మీ స్టాండే ప్రకటించలేదు. మేము మా ముఖ్యమంత్రి 11 నెలలకు ముందు మాట్లాడితే దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, నీటిలో భాగస్వామ్యం లేదు. మా స్టాండ్ ఏంది అనేది చరణ్ గారు పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రెడ్డి ముందర చేసేది మీరు వచ్చేసి అసలు చరణ్ గారు ఒక్క నిమిషం చరణ్ గారు మా స్టాండ్స్ ఏంటనేది మీరు బిల్లు ప్రవేశపెట్టారు అసెంబ్లీలో అప్పుడు మాట్లాడతాం అంతే తప్ప మీరు అంటే హరీష్ గారు సీఎం రేవంత్ ఇది ప్రతిపాదన తీసుకొచ్చారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారా, లేదంటే యువతకి అవకాశం కల్పిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి మీరు వ్యతిరేకిస్తున్నారా? మేడం నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. ఆయన ఏదో క్యాండిల్ మార్చ్ ఫాస్ట్ చేసుకుంటా ఒక బ్యానర్ పట్టుకొని వెళ్ళి క్యాండిల్స్ పట్టుకొని చేసిన ర్యాలీలో కామెంట్స్ చేస్తే మేము దానికి స్పందించాల్సినటువంటి అవసరం లేదు. లెట్ దెమ్ ఇంట్రడ్యూస్ ద బిల్ ఇన్ అసెంబ్లీ. ఆ రోజు ఖచ్చితంగా మా ఫ్లోర్ లీడర్ ఎవరు ఉంటారో వాళ్ళు మాట్లాడితే దాని మీద చర్చ పెట్టినప్పుడు మా స్టాండ్ అప్పుడు చెప్తాము. అంతేగాని ఆయన ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా దాన్ని స్టాండ్ చెప్పుకుంటే ఇదెక్కడి వ్యవస్థ? అసెంబ్లీ లేవు మనకు చట్టసభ పార్లమెంట్ లో కొట్లాడాల్సింది ఇక్కడ అసెంబ్లీకి పాస్ చేస్తారు. నా పర్సనల్ కామెంట్స్ అడిగితే డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దట్. కాకపోతే పార్టీ స్టాండ్ అనేది ఒక అసెంబ్లీలో కూడా ఒక వేదిక మీద చెప్తారండి. నా పర్సనల్ స్టాండ్ డెఫినెట్లీ ఐ వాంట్ టు గివ్ ద ఆపర్చునిటీ టు 21-year-old హూ కేర్స్ అబౌట్ మై పర్సనల్ ఒపీనియన్. నేను ఒక పార్టీలో మెంబర్ని కాబట్టి పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్న వాటి చెప్తున్నా. అసెంబ్లీలో మీరు బిల్ పెట్టుడు చర్చ పెట్టుడు దెన్ విల్ ఆఫీషియలీ లెట్ అవర్ స్టాండ్. అంటే హరీష్ గారు ఇప్పుడు మొన్న కేటీఆర్ ఏ విధంగా సపోర్ట్ చేశారో మనం చూస్తున్నాం. ఏ విషయానికి జెన్జీ ఎక్కడైతే జంతర్ మంతర్ లో ఈ విధంగా నిరసనలు చేస్తుందో అది కరెక్టే, మీరు చెయ్యండి. ఏ రాజకీయ పార్టీని కూడా మీరు మీలో కలుపుకోవాలని చూడట్లేదు. మీరు స్వచ్ఛందంగా వెళ్ళి ఏ విధంగా అయితే చేస్తున్నారో నిరసన చెయ్యండి, కరెక్టే, మా సపోర్ట్ అయితే ఉంటదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం మనం చూసాం. అదే విధంగా ఇప్పుడు సీఎం చేసిన కామెంట్లకి అసలు అది ఓకేనా కాదా, తీసుకొస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అని చెప్పే మనం ఇప్పుడు అడుగుతున్నాం. దానికి మీ ఒపీనియన్ ఏంటి? బిల్లు వస్తే ఖచ్చితంగా ప్రతి పార్టీకి సంబంధించిన చెప్పండి తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడడం ఎందుకండి? బిల్ పెట్టనివ్వండి. వాళ్ళు అన్నారు కదా నెక్స్ట్ మంత్ ఏదో బిల్ పెడతా అసెంబ్లీ సెషన్స్ పెడతా అన్నారు కదా. క్లియర్ అవుట్ ద స్టాండ్. ఎందుకు ఇప్పుడు రెండోది ఇందాక బల్మూర్ వెంకట్ గారి గురించి పర్ణికా రెడ్డి గారి గురించి చెప్పారు చరణ్ గారు. మీరు కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు జెన్జీ కాదు, వాళ్ళు మిలీనియల్స్. వాళ్ళు జెన్జీ తర్వాత తరం వాళ్ళు. ఎందుకంటే 34-33 ఏళ్ళు ఉన్నాయి. ఎవరు వస్తున్నది కాదండి సార్. జెన్జీ అనేది
ఐఎమ్ కరెక్టింగ్ Sir, మేడం, ఇంకోటి కూడా ఆర్గ్యూ చెప్తాను. చేస్తలేను. ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ విత్ యూ. మేము జంజీ కాదు, మార్పు అనేది తక్కువ వయసులో కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి పరిస్థితి లేదు, బీజేపీ అట్లాంటి పరిస్థితి అని చెప్పి నేను డిప్యూటీ ఎగ్జాంపుల్ చైర్మన్ల చెప్పిన. వయసు అది గురించి జంజీ ఆ ఇంకోటి ఇంకోటి కాదు. పంచాయత్ రాజ్ యాక్ట్ లో పెట్టింది, మున్సిపల్ యాక్ట్ లో పెట్టింది మేమే. నాకు అర్థం కాదు. పంచాయత్ రాజ్ కాదు చరణ్ గారు, పంచాయత్ రాజ్ మున్సిపల్ యాక్ట్ లో ఆ ఏజ్ ని కుదించింది మేమే, 50% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చింది మేమే. అది మీరు కావాలంటే చెక్ చేసుకోండి. Last ఏం 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 మీరు ఏం కుదించారు మీరు? ఏజ్ 25 ఏం ఏజ్ గురించి మా సార్? దగ్గర ఉన్నటువంటి తీసుకొచ్చి అప్పుడు ఆ రేపు రోజు ఉన్నటువంటి 32 జెడ్పీ చైర్మన్లలో 16 జెడ్పీ చైర్మన్ ఉమెన్ రిజర్వేషన్ కి ఇచ్చి 16లో దాదాపు 50% మీరు ఇచ్చారు కరెక్ట్, కానీ ఆ ఏజ్ మీరు కుదించారంటే ఇంకా బాగున్నట్టే. ఇక ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎక్కడ ఏజ్ కుదిరించారు. ఓకే, అంటే ఓకే. IAS, IPS ఏజ్ కూడా మీరు మస్తాన్రావు గారు చెప్పండి, ఇప్పుడు 21 ఏళ్లకి వయసును తగ్గిస్తే వన్ సబ్మిషన్. ఇప్పుడు మస్తాన్రావు గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు భాగస్వామి కాలేని చెప్తా ఉన్నారు. మే 15, 2026 ఒకసారి ఎక్స్ వేదికగా చెక్ చేసుకోండి. ఆ రాహుల్ గాంధీ గారు స్పందించారా లేదా. తర్వాత జూన్ 17 వారు ఎక్కడ రాజస్థాన్ లో విద్యార్థి విభాగం పెట్టిన మీటింగ్ వెళ్లి దాని మద్దతు ప్రకటించారు. తర్వాత 22 నాడు పార్లమెంటు సంబంధించినటువంటి అది ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, రాహుల్ గాంధీ గారే భాగస్వాములు కాలేదని చెప్పి మీరు మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా అని మీరు ఎనలిస్టులు మీరు ఒకసారి చదువుకోవాలా, వెనకకెళ్ళి చూసుకోవాలా. రాహుల్ గాంధీ గారు మాట్లాడిందా లేదా, ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం పెట్టిన మీటింగ్ పోయిందా లేదా, 24లో స్పందించిందా లేదా, అదేవిధంగా ఎన్ఎస్ఏ ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు ధర్నా చేసిందా లేదా, ఏమన్నా అర్థం ఉందా అని మీరు ఒట్టిన కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసిందని మీరేంది నాకు అర్థం కాదు. ఆధారాలతో నేను ఇక్కడ ఆధారాలతో సహా చెప్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సోషల్ మీడియా ఉన్నది మీకు కూడా. మీరు ఒట్టిన కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ఉద్యమంలో భాగస్వామి కాలేదు, లేకపోతే జంజీ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పుకూడదని చెప్పి మీరు మాట్లాడితే అది మంచిది కాదు. అది మీరు అనలిస్ట్ కొంచెం స్టడీ చేసి కాంగ్రెస్ పార్టీ తప్పులు, బీఆర్ఎస్ తప్పులు, బీజేపీ తప్పులు, అందరి తప్పులు మీరు చెప్పాల్సిన సందర్భం. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని చెప్పి పడగాలి మీద ఇస్తారు సార్ మీరు, నాకు అర్థం కాదు. ఓకే 2024లో కూడా రీడ్ పేపర్ ఎన్ఎస్ఏ పోరాటం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి ఎన్ఎస్ఏ పోరాటం చేసింది. మా ప్రతిపక్ష నాయకులు లోక్సభ కావచ్చు, రాజ్యసభ మాట్లాడని చెప్పి డిమాండ్ పెట్టాం మేము. అంటే మేము ధర్నాలు చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్పేసి మీరు ఆపాదించే ప్రయత్నం చేసినట్లా దయచేసి మీరు వచ్చే ముందు ఓకే మస్తాన్రావు గారు సార్ నేను చెప్తానండి, ఒక నిమిషం. మీరు ఇది డిబేట్ చేద్దాం కానీ నేను రాజకీయ పార్టీ కాదు. ఆయన కూడా టీఆర్ఎస్ కి సంబంధించిన ఆయన కూడా మీరు అరుస్తున్నారు తప్పితే అరవటం కాదు. డిబేట్ జరగాలి, డిబేట్ జరగాలి కానీ చరణ్ గారు ఆయన మాట్లాడిద్దాం. చరణ్ గారు చెప్తానండి, ఏదో ఫ్రేమ్ లో కూర్చొని కూర్చోనంటే నేను కూడా కూర్చున్నాము. మీరు విషయం చెప్పండి, చరణ్ గారు నేను చెప్తాను. అంతేగాని చరణ్ గారు 1 minute అండి. చరణ్ గారు మాట్లాడతాం. చరణ్ గారు 1 minute. మస్తాన్రావు గారు కంటిన్యూ మస్తాన్రావు గారు. ఆయన ఒక్క నిమిషం ఆపండి, ఆయన ఒక్క నిమిషం మీరు ఆపండి. కంటిన్యూ చేయండి మస్తాన్రావు గారు, కంటిన్యూ చేయండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారితో చర్చించిందా అండి కాక్రోచ్ జనతా పార్టీ ఎవరితో చర్చిస్తే మీరు చేస్తే మీతో చర్చించేవాళ్ళు. మీ వైఫల్యం కాదు, వాళ్ళు వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా ఆయన కొద్దిగా ఆపండి. కంటిన్యూ మస్తాన్రావు. మేడం ఇప్పుడు డిబేట్ లో ఎవరు కూర్చున్నారు అనేది సమర్థంగా చరణ్ గారు 1 minute అండి, మీకు టైం ఇస్తాను. చరణ్ గారు ఆయన మాట్లాడివ్వండి. చరణ్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. చరణ్ గారు 1 minute ఆయన మాట్లాడివ్వండి. సబ్జెక్ట్ తెలవకపోతే నేర్చుకోండి, కూర్చో. మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకోండి. ప్రాంతీయ పార్టీల దగ్గరికి ప్రాంతీయ పార్టీ అడుగుతుంది. ఓకే చరణ్ గారు 1 minute. చరణ్ గారు మస్తాన్రావు గారు కంటిన్యూ చేయండి. మస్తాన్రావు గారు కంటిన్యూ చేయండి. మేడం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందింది కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ లాంటిది పుట్టుకొచ్చింది ఈ రోజు. అందుకనే కాక్రోచ్ జనతా పార్టీతోనే ఎందుకు చర్చలకు వెళ్ళింది, ఎందుకు వాళ్ళ డిమాండ్లని ఓకే చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను కాదు అక్కడ ఓకే చేసింది, కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లను మాత్రమే ఓకే చేసింది. అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పానండి. ఎన్ఎస్యుఐకి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో 21,000 మందిని ఎంతమంది నియమించారు చెప్పండి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎంతమంది 21 ఉన్నారు చూపండి. మీరు తీసుకోండి, మాట్లాడతారు. ఎవరు లేరు, గొంతేసుకొని కాదు.
మీరు మాట్లాడండి కాదు. మీరు తీసుకురండి అరే తీసుకురండి చెక్ చేసుకో మాట్లాడండి ఆధారాలు. నీకు ముందర 21 NSA ఎంతమంది ఉన్నారు? మాట్లాడ పిచ్చి యువజన మాట్లాడి. కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది NSA అంటే ఏం ఉన్నారు? తెలుసా? మీకు ఏమన్నా? ఎవరు లేరు. యువజన కాంగ్రెస్కి ఎవరు 20 లేరు. సంవత్సరాలు మాట్లాడతారేంటండి? కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. అంత కాంగ్రెస్ ఉత్తమ పార్టీ వైఫల్యం మాట్లాడతారు చెందింది కాబట్టి ఈ ఈ రోజు సబ్జెక్ట్ వచ్చింది. లేకుండా ఉంటే కూర్చొని మీరు పెద్ద మీరు పని సబ్జెక్ట్ లేకుండా మీరు కూర్చోండి. మీరు గొంతేసుకొని అనవసరంగా ఉన్నా చెప్తే మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. మీకేం పదవులు ఇవ్వరు ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారే పదవులు ఇవ్వరు. బాబు నాకు పదవులు మీరు ఇచ్చేదండి. మీరు పదవుల కోసం నాకు పదవులు ఇచ్చేదండి. గట్టిగా అరిచినంత మాత్రం కుదరదు బాబు. గట్టిగా అరిచినంత మాత్రం కుదరదు. గట్టిగా సబ్జెక్ట్ నేర్చుకోండి మీరు వెళ్ళి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈ టైంలో చేయకూడదని చెప్పండి. మాట్లాడ నేర్చుకో. మీరు ఓకే చరణ్ గారు 1 minute. చరణ్ గారు 1 minute. ఎస్ మస్తాన్ రావు గారు కంక్లూజన్ ఇవ్వండి. మస్తాన్ రావు గారు వాళ్ళు వన్ సైడ్ ఉండాలంటే అసలు ఎనర్జీలో పెట్టవద్దు మీరు దయచేసి. ఓకే చరణ్ గారు 1 minute. మీకు టైం ఇస్తాను చరణ్ గారు. మనకి మాట్లాడే వేరే గెస్ట్ కూడా ఉన్నారు. ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. మస్తాన్ రావు గారు కదా ఈయన కౌశిక్ గారు ఏమనుకుంటారంటే పెద్ద బాగా తెలుసు మీకు ఏం తెలుసా మీకు? ఆయన చరణ్ గారు ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు క్రెడిట్ అంతా జంతర్ మంతర్ లో అక్కడ బీజేపీకి వచ్చింది. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని ప్రయత్నించే క్రమంలోనే ఈ కామెంట్లు అంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి. చరణ్ గారు 1 minute ఉండండి. హోల్డ్ ఒక్క నిమిషం. చరణ్ గారు నేను మీకు టైం ఇస్తాను. చరణ్ గారు మనకి టైం చాలా తక్కువ ఉంది. 1 minute చరణ్ గారు. నో చరణ్ గారు వెయిట్ చేయండి. చరణ్ గారు వెయిట్ చేయండి ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు కన్క్లూజన్ ఇవ్వండి. మస్తాన్ రావు గారు కన్క్లూజన్ ఇవ్వండి. ఏదన్నా ఒక హుందాతనము మర్యాద అంతేగాని మేడం దాన్ని నేను సమాధానం ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదులే కానీ ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. మస్తాన్ రావు గారు ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. కూర్చొని పెద్ద మేధావి నువ్వు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సార్ మస్తాన్ రావు గారు మనం పర్సనల్ గా కాదండి. ఇది పర్సనల్ గా ఎందుకు మనం ఏదైతే ఆయన కామెంట్ చేస్తున్నారు. మస్తాన్ రావు గారు